ఇఫ్ స్టేట్మెంట్ మనకి ఎలా వర్క్ అవుతాయి అంటే, ఫస్ట్ ఇఫ్ అంటే ఏంటి? ఇఫ్ అంటే మనకు కండిషన్ అనేది రాస్తాము, ఆ కండిషన్ అనేది ట్రూ అయితే గనక దానికి ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, మనం ఏం చేయలేం. అప్పుడు అంటే మనకు ఆ కోడ్కి ఉన్న ఎగ్జిక్యూషన్ అనేది మనకు స్కిప్ అవుతుంది. ఓకేనా? సో అంటే ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇదొక కండిషన్ అనుకోండి, ఇదొక కండిషన్, అంటే ఇవి రెండు ఉన్నాయనుకోండి, ఇదొక కండిషన్, ఇదొక కండిషన్. అంటే ఇప్పుడు ఈ కండిషన్ ఉంది, ఓకే, అండ్ ఈ రెండు ఉన్నాయి, ఈ కండిషన్ అనేది ఉంది. ఈ కండిషన్ అనేది మనకు ట్రూ అయింది అనుకోండి, దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే దీంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ బ్లాక్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, మనకు ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఓకే, సో దీని యొక్క సింటాక్స్ ఎట్లా ఉంటుందంటే, సో ఫస్ట్ ఇక్కడ కూడా మనకు స్టేట్మెంట్స్, తర్వాత కండిషన్, తర్వాత బ్లాక్, ఇక్కడ ఈ బ్లాక్ అయిన తర్వాత ఏంటంటే ఎల్స్ బ్లాక్, ఎల్స్. ఓకే, దీనిలో కూడా స్టేట్మెంట్స్. అంటే ఒకవేళ మనకి ఈ కండిషన్ అనేది ఫాల్స్ ట్రూ అయితే మనకు ఈ ఎల్స్ బ్లాక్ అనేది స్కిప్ అవుతుంది, అండ్ ఈ బ్లాక్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫెయిల్ అయింది అనుకోండి, మనకు ఎల్స్ బ్లాక్ అనేది మనకు ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ ఇఫ్ బ్లాక్ అనేది స్కిప్ అవుతుంది. ఓకే, సో దీనికి సినారియో చూద్దాం. దీనికి సినారియో ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు తీసేద్దాము. ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకోండి. సో ఇతను పర్సన్ 1, ఇతను పర్సన్ 2. సో వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఏంటంటే పర్సన్ 1 ఇప్పుడు మనం పెద్దోడు అని చెప్పామనుకోండి. అంటే మన పర్సన్ 1 పెద్దోడు అని ఎలా చెప్తున్నాము? ఈ పర్సన్ 1 యొక్క ఏజ్ని అండ్ ఈ పర్సన్ 2 యొక్క ఏజ్ని మనము కంపేర్ చేసి మనము పర్సన్ 1 అనే ఆయన పెద్దోడు అని చెప్తున్నాం. అంటే పర్సన్ 1 ఏజ్ అనేది పర్సన్ 2 కన్నా పెద్దగా ఉంది అని చెప్పేసి చెప్తున్నాం. అదే ఇప్పుడు పర్సన్ 1 కాకుండా పర్సన్ 2 పెద్దోడు అని చెప్పామనుకోండి, అంటే అప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఆ పర్సన్ 2 అనే అతని యొక్క ఏజ్ అనేది పర్సన్ 1 కన్నా ఎక్కువ ఉంది, అందుకే పర్సన్ 2 పెద్దోడు అని చెప్తున్నాము. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఈ పర్సన్ 1 యొక్క ఏజ్ ఎంత అంటే 20, అండ్ పర్సన్ 2 యొక్క ఏజ్ ఎంత అంటే 18. సో దీనికి కోడ్ రాద్దాము. ఓకే, సో ఇక్కడ ఫస్ట్, తర్వాత ఇక్కడ ఇంటూ పర్సన్ 1 ఈక్వల్స్ టు ఈ పర్సన్ 1 ఏజ్ ఎంత 20, అండ్ పర్సన్ 2 ఏజ్ ఎంత 18. ఓకే, ఇప్పుడు పర్సన్ 2 ఏజ్ ఎంత మనకు వచ్చేసి 18. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు పర్సన్ 1 పర్సన్ 2 కన్నా పెద్దోడు అనేది కండిషన్. అంటే పర్సన్ 1 గ్రేటర్ దెన్ పర్సన్ 2, ఇది కండిషన్. సో ఇది కనుక మనకు ట్రూ అయింది అనుకోండి, దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ప్రింట్ కావాలి. ఒకవేళ ఇది మనకు ట్రూ అయింది అనుకోండి, అంటే ఇక్కడ వీళ్ళలో ఉన్న స్టేట్మెంట్ ఏంటంటే, ఒకవేళ పర్సన్ 1 అనే అతను పర్సన్ 2 కన్నా పెద్దోడైనట్లయితే ఇక్కడ నాకు సిఅవుట్ పర్సన్ 1 ఈజ్ ఎల్డర్ అని ప్రింట్ కావాలి. ఓకే, ఒకవేళ ఇది కన్నా ఫాల్స్ అని అనుకోండి, అంటే ఫాల్స్ అయితే ఇక్కడ మనకు ఏం ప్రింట్ కావాలంటే
అంటే ఇప్పుడు మనకి ఇది అయిపోయింది కదా. సో ఇది అయిపోయినాక ఇక్కడ ఈ బ్లాక్ ఎల్స్ బ్లాక్. ఇప్పుడు ఇక్కడ ఈ బ్లాక్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ కావాలంటే, సో ఇది ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, అంటే మనకు ఆటోమేటిక్గా ఇది ఒక ఫెయిల్ అయితే ఇది మనకు కరెక్ట్ అన్నట్టే కదా. సో ఇక్కడ ఇది ఒకవేళ ఫెయిల్ అయితే ఇక్కడ నాకు ఏమని ప్రింట్ కావాలంటే person2 ఈజ్ ఎల్డర్ అని ప్రింట్ కావాలి. ఇప్పుడు ఇక్కడ మనకేమవుతుంది, ఇక్కడ మనం ఏం చేస్తాం, person1 అండ్ person2 అని తీసుకున్నాము. అండ్ ఇక్కడ person1 యొక్క ఏజ్ ఎంత 20 అండ్ person2 యొక్క ఏజ్ ఎంత 18 కదా. సో ఇక్కడ మన కండిషన్ ఏంటంటే person1 గ్రేటర్ దెన్ person2 అనే మన కండిషన్. సో ఇది ఒకవేళ మనకు సాటిస్ఫై అయింది అనుకోండి, మనకు ఇఫ్ బ్లాక్లో ఉన్న ఈ స్టేట్మెంట్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇది ఒకవేళ మనకు సాటిస్ఫై ఉంది అనుకోండి, person1 ఈజ్ ఎల్డర్ అని మనకేమవుతుంది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మనకు ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, ఇది ఒకవేళ ఫాల్స్ అయితే ఇది మనకు ఇప్పుడు ట్రూ. సో ట్రూ కాబట్టి మనకు ఈ బ్లాక్ అనేది స్కిప్ అవుతుంది అండ్ ఈ బ్లాక్ అనేది మనకు ఏమవుతుంది అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫాల్స్ ఎందుకు రాసాను అంటే, ఇప్పుడు దీన్ని ఈ ఏజెస్ని ఎక్స్చేంజ్ చేద్దాము. సో ఇది 20, ఇది 18. ఓకే. సో అంటే ఇక్కడ నేను ఏం చేసిన అంటే వీటిని ఎక్స్చేంజ్ చేశాను ఏజెస్ని. ఈ person2 20, person1 18. సో ఇక్కడ కండిషన్ ఇది చెక్ చేసిన తర్వాత, అంటే ఇప్పుడు మనకి ఇది అయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చి చెక్ చేస్తారు కదా కండిషన్ని. సో చెక్ చేసిన తర్వాత మనకి ఫాల్స్ వస్తుంది. అంటే ఎందుకు ఫాల్స్ వస్తుంది అంటే మనకి person1 ఏజ్ ఎంత 18, person2 ఏజ్ ఎంత 20. సో 18 అనేది 20 కన్నా పెద్దది కాదు. అంటే ఇప్పుడు person1 అనేటోడు person2 కన్నా పెద్దవాడు కాదు కాబట్టి మనకు ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. కాబట్టి మనకు ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఏమవుతుంది స్కిప్ అవుతుంది. ఓకే. ఈ ఎల్స్ బ్లాక్ అనేది మనకు వచ్చేసి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది person2 ఈజ్ ఎల్డర్ అని మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో దీన్ని మనం సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేసాము, ఒక స్టేట్మెంట్ అనేది రాసాము, తర్వాత person1 person2 అని తీసుకున్నాము, అంటే ఇద్దరు పర్సన్స్ని తీసుకున్నాము. సో person1 ఏజ్ ఎంత 18, తర్వాత person2 ఏజ్ ఎంత 20. అంటే ఇందాక మనం ఎక్స్టెండ్ చేయకముందు 20 18 కదా. సో అప్పుడు మనం ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాం, person1 గ్రేటర్ దెన్ person2. సో ఇక్కడ మనకు ఇది వదిలేయండి. ఇక్కడ మన కండిషన్ ఇది బ్లాక్. సో ఈ బ్లాక్లో మన స్టేట్మెంట్ ఇది ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, మనకి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. అంటే ఈ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫెయిల్ అయింది అనుకోండి, మనకు ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనకు P1 అంటే ఇది ఎక్స్చేంజ్ అయ్యే ముందు మనకు P1 గ్రేటర్ దెన్ P2 ట్రూ కాబట్టి మనకు ఎల్స్ బ్లాక్ అనేది స్కిప్ అవుతుంది అండ్ ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసిన తర్వాత P1 person1 గ్రేటర్ దెన్ P2 ఈ కండిషన్ మనకు ఫాల్స్ కాబట్టి మనకు ఈ ఇఫ్ బ్లాక్ అనేది స్కిప్ అయింది అండ్ ఎల్స్ బ్లాక్ అయింది మనకు వచ్చేసి ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. సో ఇది వచ్చేసి ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి. ఓకే. వెల్కమ్ టు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ హ్యాండ్స్ అండ్ సెషన్. ఫస్ట్ మనము ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాము. ఫస్ట్ ఇక్కడ ఇఫ్ అనే కీవర్డ్, తర్వాత బ్రాకెట్లో కండిషన్ అండ్ ఇఫ్ బ్లాక్, దీంట్లో స్టేట్మెంట్స్, తర్వాత ఎల్స్ బ్లాక్, ఆ ఎల్స్ బ్లాక్లో స్టేట్మెంట్స్. అండ్ ఇక్కడ బ్లాక్ అయిన తర్వాత ఎండ్లో కూడా మనం స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు, లేదా ఇక్కడ కండిషన్ కన్నా ముందు కూడా మనము స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మన సినారియో చూద్దాం. సో ఫస్ట్ person1 యొక్క ఏజ్ ఎంత అని చెప్పుకున్నాము 20 అండ్ person2 యొక్క ఏజ్ 18. ఓకే. ఇప్పుడు కండిషన్
సో మన కండిషన్ వచ్చేసి ఏంటంటే P1 person1 person2 కన్నా పెద్దోడు గ్రేటర్ దెన్ person2. ఓకే, సో ఒకవేళ person1 person2 కన్నా పెద్దోడైతే మనకు మన ఇఫ్ బ్లాక్ అనేది అంటే మనకు person1 పెద్దోడు అని ప్రింట్ కావాలి. సో దానికోసము ఒకవేళ person1 అని ఇది ఒకవేళ ఫాల్స్ అయిందనుకోండి, అంటే ఇప్పుడు person1 person2 కన్నా చిన్నోడు అంటే పెద్దోడు కాదు, ఇది ఫాల్స్ అని తెలిస్తే అప్పుడు ఏమన్నట్టు, దాని మీనింగ్ person2 పెద్దోడు అని కదా. సో ఒకవేళ person1 పెద్దోడు కాకపోతే person2 అని నాకు ప్రింట్ కావాలి. సో దానికి మనము ఎల్స్ బ్లాక్లో స్టేట్మెంట్ అనేది రాస్తాం. ఎండెల్. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ అనేది చూద్దాం. ఫస్ట్ సేవ్ చేసుకుందాము, ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ person1 ఈజ్ ఓల్డర్ అని మనకు ఎగ్జిక్యూట్ అయింది. ఎల్స్ బ్లాక్ అనేది స్కిప్ అయింది. ఎందుకు? person1 ఏజ్ ఎంత 20, person2 18. సో person1 person2 కన్నా పెద్దోడు కాబట్టి మనకు ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అయింది అండ్ ఎల్స్ బ్లాక్ అనేది స్కిప్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ person1 ఏజ్ 20 కాకుండా 10 అయింది అనుకోండి, అండ్ ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ అండ్ ఇక్కడ కండిషన్ అనేది కూడా సేమ్. ఓకే, సో ఇప్పుడు ఈ కండిషన్ చూసినట్లయితే ఫస్ట్ దీన్ని రన్ చేద్దాము, దీని అవుట్పుట్ చూద్దాము. సో దీని అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ person2 ఈజ్ ఓల్డర్ అని ఎగ్జిక్యూట్ అయింది. అంటే మనకు person1 ఏజ్ అనేది person2 కన్నా అంటే person1 person2 కన్నా చిన్నోడు అని అర్థం, పెద్దోడు కాదు. సో ఇది ఫాల్స్ అయింది కాబట్టి మనకు ఇఫ్ బ్లాక్ అనేది స్కిప్ అయ్యి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఏమని? person2 ఈజ్ ఓల్డర్ అని. ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి. ఇప్పటికి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సీ నెక్స్ట్ వీడియో. జై హింద్.